ఈ దేశంలో ఊరికో బడి ఉంటదో లేదో తెలియదు కానీ గుడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఊరికి తోవ సాఫ్ లేకున్నా కూడా అవ్వల్దార్ గుళ్ళున్న ఊర్లు మన దిక్కు షాన్నే ఉన్నాయి. అయితే మాకు గుడి కంటే మొదలు బడి కట్టియుర్రి సార్లో అని ఒక తీరుగా అడుగుతుర్రు మన్యం జిల్లాలో ఉన్న బడి పొల్లగాళ్ళు. మరి అలా తిప్పలేంది, ఎందుకు అట్లా అడుగుతుర్రో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. మా ఊర్లో మాకు స్కూల్ కావాలి. మా ఊర్లో మాకు స్కూల్ కావాలి. ఇన్నరు కదా, పొల్లగాండ్ల మాటలు ఇన్నాక ముచ్చటేందో మీకు ఈ పాటికే సగం పడి అర్థమైనాలే. ఇక అసలు ముచ్చట్లకు పోతే గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి అనే ఊళ్ళో ఉన్న ఈ బడి పొల్లగాండ్లు చదువుకుంటానికి దినం 5 కిలోమీటర్ల దూరం ఉన్న పెద్ద ఖర్జా అనే ఊరికి పోతుర్రట. అట్లా పొద్దున 5 పొద్దుమూకి 5 మొత్తం 10 కిలోమీటర్లు రాళ్ళు రప్పల పొంటే పోవుడు పచ్చుడు. దీంతో పొద్దున బడికి పోయినప్పుడు ఆలస్యం అవుతుంది, ఫస్ట్ పీరియడ్ పాఠాలు మిస్ అవుతున్నాయి అంటుర్రు. అట్లనే ఇంటికొచ్చి హోంవర్క్ చేద్దామంటే నడుచుకుంటే ఇంటికొచ్చే పాటికి ఆల్చిపోతుర్రట. గిట్లయితే మా చదువులు ముంగడ పడ్డట్లే, మీకు పుణ్యం ఉంటది సార్, మాకు బడి గట్టి యూరి అని అంటుర్రు పొల్లగాండ్లు. అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ బొద్దిడి అనే ఊళ్ళే ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు ఓ చిన్న బడి కట్టిర్రట. అది సరిగ్గా మెయింటెనెన్స్ లేక సార్లు సరిగ్గా రాక 6 ఏళ్ల కిందనే మూతపడ్డదట. అప్పటిదాకున్న సార్లు పదులకెంచి దిగిపోతే మళ్ళా కొత్త సార్లను పెట్టలేదట. ఓ దిక్కు చదువు మీద పాయరం వదులుకోలేక దూరం ఉన్నా సరే ఎట్లో కట్లా చదువుకోవాలి అని పొరుగురికి పోతుర్రట. అట్లా పోతున్న పొల్లగాండ్ల దాంట్లో ఒక చెల్లకి తలసేమియా జబ్బు ఉంటే ఇంకొకరికి గుండె సమస్య ఉన్నదట. అయినా సరే వాగులు గడ్డలు దాటుకుంటా బడిగోతుర్రు. ఆయన తన నడుమలకు పోగానే ఏమన్నా ఎటవటం అయితే ఎట్లా సార్, అసలే బుడ్డ పొల్లగాండ్లు దినం 10 కిలోమీటర్లు నడుచుడంటే చిన్న ముచ్చట కాదు సార్. జర ఎట్లా చేసైనా మా ఊళ్ళో ఓ బడి కట్టించే ఉపాయం చెయ్యుర్రి. మా పొల్లగాండ్లు మా ఊళ్ళోనే చదువుకునేటట్లు సర్కారే ఏదన్నా తోవ చూపియాలే అని అయ్యవ్వలు కళ్ళ నిండా నీళ్లు తీసుకుంటా అడగబట్టిర్రు. ఈ ముచ్చట చూసినాకనైనా సర్కార్ ఏమన్నా అటు దిక్కు చూస్తుందో లేదో చూడాలే. కానీ చూడుర్రి, ఇప్పటికీ కూడా ఈ దేశంలో చదువు కోసం ఎంత తిప్పలు పడుతున్నారో.